హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ఖరారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, తాజా షెడ్యూల్ వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, అలాగే పరిషత్, ఎంపీటీసీ ఆర్ జెడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా సిద్ధమైంది. 2026 ఏప్రిల్‌తో సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కొత్త పాలక వర్గాల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది. మునిసిపల్ ఎన్నికలు సెప్టెంబర్ 2వ వారం నుండి ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 2వ వారంలో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ప్రక్రియ విడతల వారీగా 40 రోజుల్లోగా ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సో, మరి ప్రభుత్వం 3 దశల్లో ఎన్నికలను నిర్వహించేలాగా ప్లాన్ చేస్తోందండి. ఇందులో తొలి దశ వచ్చేసి మున్సిపల్ ఎన్నికలు, రెండవ దశలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు, మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలన్నమాట. అక్టోబర్ లేదా నవంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మరియు పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది. దీనివల్ల రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హడావిడి ప్రారంభం కాబోతోంది. స్థానిక సంస్థలకు కొత్త ప్రతినిధులకు ఎన్నిక కానున్నారనమాట స్థానిక సంస్థలకు. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ లేదా నవంబర్ నెలాఖరు నాటికి ప్రక్రియ అంతా కూడా పూర్తి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఫ్రెండ్స్.